హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. మిడిల్ క్లాస్. అసలు మిడిల్ క్లాస్ అంటే ఏంది? మిడిల్ క్లాస్ అంటే అందరు తెలిసేది ఏంటంటే అటు రిచ్ కాదు, ఇటు పూర్ కాదు, మిడిల్లో ఉండేటోడే మిడిల్ క్లాస్. అంతే కదా? అంటే నాకు తెలిసింది కూడా అదే, అందరికీ తెలిసింది కూడా అదే. ఉంటే పూర్గానే ఉండొచ్చు, లేకపోతే రిచ్గానే ఉండొచ్చు. మనం ఎట్లాగో రిచ్ కిడ్స్ అయితే కాము, అట్లానే మరీ అంత పూర్ కూడా ఏం కాము, మిడిల్ క్లాస్ మనం. బట్ రిచ్ ఉంటే నువ్వు అనుకున్నది ఏదైనా నువ్వు చేయగలుగుతావు. అది ఏదైనా నువ్వు చేయగలుగుతావు, ఎందుకంటే నీ దగ్గర అన్నీ ఉంటాయి. కానీ నీకు టాలెంట్ ఉండాలా. అన్నీ ఉండి ఏం లాభం చెప్పు? టాలెంట్ లేకపోతే, నీకు తెలివి లేకపోతే అన్నీ ఉండి ఏం లాభం చెప్పు? ఉండాలి కదా, తెలివి ఉండాలి ప్లస్ అన్నీ ఉండాలి. అట్లయితేనే ఒక రిచ్ కిడ్ అయినా ఏమైనా చేయగలుగుతాడు. అండ్ నువ్వు పూర్ ఉన్నావు అయినా కానీ నువ్వు ఏమైనా చేయగలుగుతావు. ఎందుకంటే నీకు వెనకబట్ల ఏం లేదు, వెనకబట్ల నీకేం లేదు, నీకు ఒక్కటే ధైర్యం. అరే నాకేమున్నది రా, ఏమవుతుంది, అయితే రిచ్ అయితే నా డ్రీమ్స్ని సక్సెస్ చేసుకుంటా అని చెప్పేసి నువ్వు కష్టపడతావు. దాంట్లో కూడా పెద్ద కిక్ ఏమున్నది. నువ్వు రిచ్గా ఉన్న పెద్ద కిక్ ఉండదు, నువ్వు పూర్గా ఉన్న పెద్ద కిక్ ఉండదు. నీకు అన్ని కిక్కులు దొరికేది ఒక్కటే ఒకటి, మిడిల్ క్లాస్ లైఫ్. ప్రతి ఒక్క కిక్కు దొరికేది ఇక్కడనే. నీకు ఇక్కడ రిచ్లో దొరికేది, ఇక్కడ పూర్లో దొరికేది. నువ్వు మిడిల్ క్లాస్కా, అప్పుడే నీకు జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. ఒక రిచ్లోనే అర్థం కాదు, ఒక పూర్లోనే అర్థం కాదు, మిడిల్ క్లాస్లో ఉంటే అర్థమవుతుంది. నువ్వు రిచ్ అయితే నువ్వు ఏదైతే చేయగలుగుతున్నావో అది చేస్తావు. అదే పూర్ అయితే నువ్వు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నావో అది కూడా చేస్తావు, బట్ టైం పడుతుంది. చేస్తావు కానీ టైం పడుతుంది. బట్ ఇక్కడ మిడిల్ క్లాస్ ఏంటంటే చెయ్యాలా వద్దా, చేస్తే ఏమైపోతుందో, చేస్తే ఫ్యామిలీ ఏమన్నా ఆగమైపోతుందేమో, అట్లా అని చెప్పేసి చేయకుండా కుట్టాడు మిడిల్ క్లాస్. జాబ్ చేస్తాడు 20 ఇయర్స్ వరకు, 21 ఇయర్స్ వరకు. వాడు చిన్న పిల్లోడే. వాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ డాడీ పడ్డ కష్టాన్ని చూసి పెరుగుతాడు మిడిల్ క్లాస్ వాడు. వాడు ఏమనుకుంటాడు తెలుసా? హే, నేనున్నా కదా, మా ఊళ్ళో లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసి పడిస్తా, మొత్తం రిచ్ అయిపోతా, డబ్బులు సంపాదిస్తా, నాకు ఎంత రాబోయేది, మా ఊళ్ళ కష్టాలన్నీ తీర్చేసేయాలి అని అనుకుంటాడు ఒక మిడిల్ క్లాస్. బట్ 21 ఇయర్స్కి వాడు హయ్యర్ స్టడీస్ చదువుకోవాలంటే వానికి పైసలు కావాలా. బట్ ఇంట్లో నుంచి ఏం సోర్స్ ఉండదు, వాడు ఏం చేస్తాడు అప్పుడు? అరే, చిన్నప్పటి నుంచి అయ్యవ్వ నా కోసం కష్టపడుతున్నారు, వాళ్ళని ఇంకా నేను ఎందుకు బాధ పెట్టాలి, నా స్టడీ మానేసుకుంటే అయిపోతుంది కదా అని అనుకుంటాడు. వాడు స్టడీలో నెంబర్ 1 కావచ్చు, టాపర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ వాడు చదువుని వాళ్ళ పేరెంట్స్ కోసం వదిలేస్తాడు. వాడు ఇట్లా వదిలేసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు, మస్తు మంది ఉన్నారు. ఈ వీడియో చూసిన వాళ్ళు కింద కామెంట్ చేస్తారు, పేరెంట్స్ కోసం వాళ్ళ స్టడీని వదిలేసిన వాళ్ళు. ఎందుకనంటే పైసల కోసం. వాళ్ళు ఇబ్బంది పడొద్దు, నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడొద్దు. కొందరు ఏంటంటే వేరే సోర్స్, అంటే వేరే జాబ్ చేసుకుంటాను, ఎట్లా చేసుకుంటాను చదువుకుంటారు. బట్ అందరికీ అది కాదు. జాబ్ చేసుకుంటా చదువుకోవాలని అంటే అందరికీ అది కాదు. అంతెందుకంటారు చెప్పండి? నేను కూడా జాబ్ చేసి చదువుకున్నాను, బట్ నాతో కూడా మొత్తం కాలే. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నాతో అయ్యింది జాబ్ చేసుకుంటూ చదువుకోవడం. దాని తర్వాత కాలే నాతోటి. నేను కూడా మంచిగా చదువుతుంటి, మంచిగా స్టడీ, నేను కూడా మంచిగా చదువుతుంటి. బట్ ఎప్పుడైతే జాబ్కి వెళ్ళినో, జాబ్లో ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ చేసినో, దాని తర్వాత నేను నాకు జాబ్ పైన, ఎందుకంటే అక్కడ ఉన్న మెంటల్ టెన్షన్ అలాంటివి ఉంటాయి జాబ్లో. అంత ఈజీ కాదు జాబ్ చేసుకుంటూ చదువుకోవడం అంటే. ఇది ఒకటి జాబ్ చేసుకుంటూ చదువుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, జాబ్ చేసుకుంటా చదువుకుంటే ఎంత పెయిన్ ఉంటుందో.
ఎంత బాధ ఉంటుంది. నేను అందుకే చెప్తున్నాను, పేరెంట్స్ బాధపడొద్దని చెప్పేసి. వాళ్ళ కోసం వాడి స్టడీని వాడు వదిలేసుకుంటాడు. స్టడీ ఏంది, వాళ్ళు బాధపడతారంటే వాడు ఏదైనా వదిలేసుకుంటాడు. అర్థమవుతుంది కదా, మిడిల్ క్లాస్ లైఫ్ ఎట్లా ఉంటుంది. స్టడీ వదిలేసుకొని వాడు రేపు పొద్దుగాల జాబ్ జాయిన్ అవుతాడు. ఆ జాబ్ కూడా వానికి అంత ఈజీ ఏం రాదు. ఎన్నో కంపెనీలు తిరుగుతాడు, ఇంట్లో నుంచి ఫోర్స్ ఉంటుంది. అరే ఏమైందిరా పోతున్నావు వస్తున్నావు, రోజు తిరుగుతున్నావు వస్తున్నావు, కానీ జాబ్ వస్తలేదా అని అంటారు. ఇవన్నీ ఫోర్స్లు ఉంటాయి మనకి మిడిల్ క్లాస్ వానికి. వీడేం చెప్తాడు చెప్పు, బయట ఫ్రెండ్స్కో ఎవరికో పైసలు అడుగుతాడు. దేనికోసం అడుగుతాడు? రోజు ఇంటర్వ్యూలో కూడా పోవాలి అన్నా మనకి బస్సులకు ఛార్జీలు కావాలి, ఆటో ఛార్జెస్ కావాలి కదా. ఫ్రెండ్స్కి 100 500 అడుగుతాడు, తీసుకుంటాడు. ఇంట్లో అడగలేక ఏం చెప్తాడు చెప్పి. ఇంకా ఇంట్లో వాళ్ళని బాధ పెట్టలేడు కదా, వాళ్ళని అర్థం చేసుకుంటాడు కదా. కాబట్టి బయట ఫ్రెండ్స్కి అడుగుకుంటాడు, ఏదో తిరుగుతాడు. నెలకో 2 నెలలకు 3 నెలలకు 4 నెలలకు ఏదో ఒక 10,000 జాబ్ అని దొరుకుతుంది. అది చేద్దాం, 10,000 జాబ్ అన్నా చేద్దాం ప్రజెంట్ అయితే, తర్వాత ఫ్యూచర్లో ఇంకేమైనా జాబ్ చేసుకుంటూ చూసుకుందాం అనుకుంటాడు. బట్ వాడి జీవితం మొత్తం 10,000 జాబ్లోనే అయిపోతుంది. వాడు సంవత్సరానికి 1,000-2,000 చేస్తాడు. ఆయనకి 20,000 కావాలంటే ఇంకా 5-6 ఏళ్ళు కావాలి. ఆలోపు మనకి పెళ్ళి అవుతుంది, పిల్లం వస్తుంది, పిల్లలు వస్తారు, అన్నీ వస్తారు. వాడు అటు ఫ్యామిలీని చూసుకోవాలన్నా, అటు వీని ఫ్యామిలీని చూసుకోవాలన్నా, అంటే వీని వైఫ్ని మన పిల్లల్ని చూసుకోవాలన్నా, ఫ్యామిలీని చూసుకోవాలన్నా మనకి ఏం అర్థం కాదు. జాబ్ చేస్తే ఏం వస్తుందిరా బాయ్, ఏం లేదు. ఏదైనా బిజినెస్ పెడదామన్నా కానీ వాడు ధైర్యం చేయలేకపోతాడు. ఒకవేళ ఫెయిల్ అయితే మొత్తం మన ఉన్న ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడుతుంది కదా. జాబే చేద్దాం ఇక, మనకి బిజినెస్లు ఇవన్నీ సెట్ కావు, జాబ్ చేద్దాం. ఆ జాబ్లో ఆ సార్గాడు ఏమన్నానని వాడు తిట్టని, వాడు ఏమైనా చేసుకొని కావాలంటే మనకి బతిమలాడు మరి జాబ్లో, అది ఎంత దూరం అని ఉండని మనకి బ్రతిమలాడు మరి జాబ్ చేద్దాం. మా అంటే ఇంకా 1000 రూపాయలు తక్కువ ఇస్తాడేమో ఇయ్యని. లేకపోతే డే నైట్లు చేస్తా, కంపెనీలోనే సంసారం చేస్తే ఇక అలానే ఉంటాడు. డే నైట్లో ఇక్కడ మొత్తం వదిలేస్తా ఫ్యామిలీని, అక్కడనే వర్క్ చేసి వచ్చి వీళ్ళకి ఇచ్చేస్తా, అంటే వీళ్ళని చూసుకుంటా ఫ్యామిలీని. అంటే వాడక్కడ తప్పేం కాదు, వాడు మొత్తం వాడి లైఫ్ని సాక్రిఫైస్ చేసుకుంటున్నాడు మిడిల్ క్లాస్ వాడు. బట్ ఇక్కడ ఒక్కటి నేను చెప్పాల్సిన పాయింట్ వచ్చింది. ఓరి మిడిల్ క్లాస్ కూడా ఫాల్తు కానివా, ఉల్ల కానివాను, దిమాక్ లేదాను, పాగలు కానివాను, ఎందుకు రాబాయి నువ్వు వదిలేస్తావు చెప్పు? ఎందుకు వదిలేస్తావు? అంటే నీకు కష్టపడి పని చేసి సక్సెస్ అవ్వాలి అనే ధైర్యం నీకు లేదా? ఎన్నాళ్ళు చేస్తావు చెప్పట్లా? ఎన్నాళ్ళు చేస్తావు అట్లా 10,000 15,000 20,000 జాబులు ఎన్ని రోజులు చేస్తావు? ఎన్ని రోజులు మీ ఫ్యామిలీని మంచిగా చూసుకుంటావు చెప్పు? చిన్నప్పటి నుంచే కష్టపడ్డది పెంచిర్రు నిన్ను, అందుకేనా? కాదు కదా. రిస్క్ చేయి, ఏమవుతుంది? రిస్క్ చేయి, చచ్చిపోతావా సావా కదా. రిస్క్ చేయి, ఏం కూడా కాదు. ఆ రిస్క్ చేయడం వల్ల నువ్వు రేపు పొద్దుగాల సక్సెస్ అయినావు అనుకో, నీ పేరెంట్సే కాదు, నీ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరూ నిన్ను గౌరవిస్తారు. అండ్ నువ్వు ఒక పొజిషన్లో సెట్ అయినాక నీ ఫ్యామిలీ మొత్తాన్ని నువ్వు ఒక లెవెల్లో చూసుకోవచ్చు. నువ్వు ఏదైతే డ్రీమ్ అనుకున్నావో అట్లా చూసుకోవచ్చు. అది లైఫ్ అంటే, అట్లా బ్రతుకు. ఇవన్నీ చిన్న అన్నీ వదిలేసి ఇవన్నీ పెద్దది కాదు అనుకుంటారు కొందరు. ఏమనుకుంటారు అంటే, చెప్పుడు ఏముంది రా నువ్వు మస్తు చెప్తావు, చెప్పడానికి ఏముంది, మేము కూడా చెప్తాం, నువ్వేంది చెప్పేది అనుకుంటారు. ఇది ఎవరికి తెలియదేం కాదు, అందరికి తెలిసిందే. నేను చెప్పేది కూడా అందరు తెలిసిందే. బట్ కొందరు చెప్పుకోగలుగుతారు, కొందరు చెప్పారు. కొందరు అట్లా అంటారు, చెప్పడానికే మస్తు ఉంటాయి రావే, చేస్తే తెలుస్తుంది ఎవరికైనా అని చెప్పేసి. చేద్దాం, ఇప్పటి నుంచి చేద్దాం మనం, ఓకేనా? చేద్దాం. ఇవన్నీ మనతో కాదు, ఇంకా ఇవన్నీ చేయాలంటే మనతో ఏడైతే చెప్పు.
ఇవన్నీ మనతోని కాదు. చిన్నప్పటి నుంచి స్కూల్‌కి ఎట్లయితే పోతున్నామో అట్లనే పోతున్నాం జాబ్ చేయడానికి కూడా. ఇవన్నీ వేస్ట్ కదా! వేస్ట్ అంటే ఒక సిట్యుయేషన్ వరకే అది ఓకే. దాన్ని మించిందంటే ఇవన్నీ వేస్ట్. ఏదైనా వేస్ట్. అందుకే చెప్తున్నా దేంట్లో గానీ ఇప్పుడు కొందరు ఏమంటారంటే ఏదైనా నీ లిమిట్ కంటే ఎక్కువ ఉందంటే అది వేస్ట్. ఏదైనా ఎక్కువైందంటే వేస్టే అది. నీకు ఎంతైతే కావాలో అంతే చేయాలి. నీ జాబ్ ఎంతవరకు అది చేయాలనో అంతవరకే చేయాలి. దాని తర్వాత నువ్వు వదిలేసి వేరే లైఫ్ చూసుకో. అది కాదు కానీ లైఫ్. ఏదో పేరెంట్స్ కోసం చేస్తున్నా, వాళ్ళ కోసం చేస్తున్నా, వీళ్ళ కోసం చేస్తున్నా, అన్నీ వదిలేసుకుంటున్నా అని చెప్పేసి సోది చెప్పకు ఇంకా. ఈ సోది అన్నీ ఎవడు వినేటట్టు లేడు ఈడ. వినడానికి ఎవరు రెడీ లేడు ఈడ. చూడు, ప్రయత్నం చేయి, ట్రై చేయి, ప్రయత్నం ఇంకా చెయ్యి బై, వదిలేసి చెయ్యి అంతే.